విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పై ఫీజుల బకాయి బీజేపీ లడాయి పేరుతో ఆ పార్టీ పోరుబాటకు ప్రారంభమైంది. టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు పార్టీ ఆఫీసులో దీక్ష చేపట్టారు. ప్రస్తుతం రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. లాఠీ చార్జ్ చేస్తుంది ప్రభుత్వం. లాఠీ చార్జే కాదు, వాళ్ళని ఈ రోజు అతి ఒక దుర్చుగా ప్రవర్తిస్తున్నటువంటి పోలీసులు వ్యవస్థ మనం చూస్తున్నాయి. మొన్న నేను ఆయుష్ యూనివర్సిటీ వెళ్ళాను. అక్కడ యునాని, ఎంబీ, ఆయుర్వేదిక్, అదేవిధంగా హోమియోపతి విద్యార్థులు అక్కడ విద్యార్థులు స్టైపెండ్ల కోసం కొట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా, ఏ విద్యా వ్యవస్థ చూసినా విద్యార్థులు సమ్మెలో ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు విద్యార్థులు మొత్తం రాష్ట్రంలో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏ రాహుల్ గాంధీ అయితే ఇక్కడికి వచ్చి ఇది యువ డిక్లరేషన్ చెప్పి జాబ్ క్యాలెండర్ అని చెప్పి అనౌన్స్ చేశారు, ఆ రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు దేశమంతా తిరిగి ఎక్కడైతే బీజేపీ రాష్ట్ర పరిపాలన రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ విద్యార్థులు రెచ్చగొడతా ఉన్నాడు. కానీ నువ్వు రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను, మీకు దమ్ముంటే తెలంగాణకు రా, తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెప్పమని చెప్పేసి. నీ యొక్క ప్రభుత్వము, నీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము నీకు మాత్రము సమయానికి ముడుపులు ముడుతా ఇక్కడి నుంచి, కానీ విద్యార్థులకు సమయానికి స్కాలర్షిప్ రావు. ఎందుకు రాదని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు విద్యార్థులను రెచ్చగొట్టి మోదీ గారిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి రాహుల్ గాంధీ, మీ యొక్క ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి 10 సంవత్సరాల పరిపాలించేటువంటి సమయంలో, మీ తల్లి గారు వారిని నడిపించిన సమయంలో ఈ యొక్క దేశంలో వేలాది కోట్లాది రూపాయల కుంభకోణం జరిగింది. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కుంభకోణం జరగలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మీ ప్రభుత్వం 60 సంవత్సరాలు పరిపాలిస్తే ఈ దేశంలో కేవలం 6 ఐఐటీలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 20 ఐఐటీలు వచ్చినాయి, 20 ఎన్ఐటీలు వచ్చినాయి, 20 ఐఎంలు వచ్చినాయి, 20 ఎయిమ్స్ వచ్చినాయి ఈ దేశంలో. మీ అప్పుడు ఎందుకు రాలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తాను, అడుగుతా ఉన్నాను, ప్రశ్నిస్తా ఉన్నాను. అందుకని మిత్రులారా, ఇది ఆలోచించాలి. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత దేశంలో పిల్లలకు చదువుకునే అవకాశాలు దొరికినాయి. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాలు అనేక రకాలైనటువంటి ప్రగతి చెందుతా ఉన్నారు. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత యువతకు ఒక ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు రాకెట్లు తయారు చేసి ఈరోజు స్పేస్ పంపిస్తూ ఉన్నారు. కానీ ఒకవైపు ఒక యువకుడు తిరుగుకుంటూ దేశం ప్రగతిని ఓర్చుకోలేక విద్యార్థులకు అబద్ధాలు చెప్తా ఉన్నారు. మరోవైపు దేశానికి వ్యతిరేకం మాట్లాడే వాళ్ళతోనే మన ముఖ్యమంత్రి చేతులు కలుపుతూ విద్యార్థుల భవిష్యత్తుని అర్థంగాడలో దోచుకునే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. కాబట్టి ఈ రోజు సమయం వచ్చింది. ఈరోజు చెప్పాను, భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు ఊరుకోదు, ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు నిద్రపోదు. కాబట్టి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉద్యమించాల్సిందే. కేవలం ఉద్యమే మన ముందు ఉన్న బాట, పోరాటమే మన ముందు బాట మిత్రులారా. ఆ పోరాటం విద్యార్థుల నుంచి మొదలు పెట్టాలి. ఆ పోరాటం విద్యార్థుల సమస్యతో పోరాడి ఈ రోజు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు 22 ఏదైంది, ఇక రకరకాలైన సమస్యల విషయంలో కూడా మనం పోరాడతాం. కానీ ముందుగా విద్యార్థులు మన భవిష్యత్, దేశ భవిష్యత్. ఈరోజు దేశ భవిష్యత్తుని అంధకారంలో పెట్టేటువంటి ఒక ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ అది 5 సంవత్సరాలు నడవదా తెలియదు. ఎందుకంటే వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న కుటుంబ సభ్యులు నాకు ముడుపులు ఎక్కువ వచ్చినాయి, నీకు ఎక్కువ వచ్చినాయి అని చెప్పి కొట్లాడుకొని ప్రభుత్వం కుటుంబం అంతా కూడా చిన్న భిన్నమైపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వము ముడుపుల కోసము కొట్లాడుతూ ఉన్నారు. ఒక